ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాల్టి వీడియో అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ తర్వాత, ఎందుకంటే నా మొబైల్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం రిపేర్ అయితే వచ్చింది. సో అందువల్ల నేను ఇన్ని రోజులు అయితే వీడియోస్ చేయలేకపోయాను. సో ఇది ఇప్పుడు వచ్చేసి నాకు ప్రెసెంట్ మొబైల్ కూడా లేదు. నేను నా బ్రదర్ మొబైల్ నుంచి అయితే ఇదంతా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేసి. సో తప్పకుండా కంటిన్యూ అయితే చేస్తాను వీడియోస్. సో ఇప్పటిలాగానే మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ అయితే ఎడిటింగ్స్ అయితే అప్లోడ్ చేస్తాము. సో అట్లనే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా రోడ్ టు 10K అని చెప్పేసి స్క్రీన్ మీద కనబడుతున్న హ్యాష్ ట్యాగ్ అనేది కామెంట్ చేయండి. ఏంటంటే నాకు ఛానల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, ఇంకా కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి రోడ్ టు 10K అని చెప్పేసి. సో ఈ వీడియో అయితే క్రిస్మస్ ఫోటో ఎడిటింగ్ అనమాట. సో స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సేమ్ అట్లనే. సో అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఫోటో మాత్రం చాలా ఈజీ అనమాట. సో ఎప్పటిలాగానే నేను మన స్టైల్లో చెప్పేస్తాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నా ఎడిట్స్ ఎలా ఉంటాయని తెలియాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, దాని లింక్ కూడా నేను ఇచ్చాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక అన్ని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్ ఫోటోస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్రిస్మస్ ట్రీ పిఎన్జీ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రీ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి, క్రిస్మస్ ట్రీ పిఎన్జీని. సో సెలెక్ట్ చేసుకున్నాక మిడిల్లో పెట్టుకొని పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. సో ఈ విధంగా అయితే చేసుకోండి. నేను ఎట్లయితే చూపిస్తున్నా సేమ్ అట్లా ఫోటో అనేది డిట్టు తమిళలో చూసినట్టయితే వస్తుంది. సో వీడియో నేస్తే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సో ఇట్లానే వీడియో లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి రోడ్ టు 10K అని చెప్పేసి. సో ట్రీ అనేది మధ్యలో పెట్టుకున్నాక సింపుల్గా ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళి హార్డ్నెస్ అనేది 0 పెట్టుకొని, సో సైడ్లో ఏదైతే కటింగ్ టైప్ వచ్చిందో అదైతే ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ అడ్జస్ట్ ఆప్షన్లో ఇవ్వండి. కింద రైట్ సైడ్ స్క్రోల్ చేసి అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్ ఆప్షన్లో పోయినాక సో ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్కి వస్తే ఇక్కడ టెంపరేచర్ ఉంటుంది ఫ్రెండ్స్, టెంప్ అని. సో దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి అమౌంట్ మొత్తం మైనస్ పెట్టుకోండి. ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ కలర్ అయితే వస్తుంది ట్రీకి షేడింగ్. సో ఇప్పుడైతే కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ పిఎన్జీ అయితే ఉంటుంది ఒకటి. సో ఫస్ట్ దానికన్నా ముందు ఏం చేస్తారంటే బ్లర్ అయితే చేసుకోవాలి. సో టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి షిఫ్ట్ అని ఉంటుంది, డ్రాప్ సింబల్, అది బ్లర్ చేస్తుంది అనమాట. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని ఇట్లా కిందికి పెట్టేసుకోండి. మొత్తం కిందికి పెట్టుకున్నాక సింపుల్గా అమౌంట్ వచ్చేసి ఒక 10 to 8 దగ్గర పెట్టుకోండి. నేనైతే 8 పెట్టుకున్నాను. సింపుల్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బ్లర్ అయితే అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో క్రిస్మస్ టెక్స్ట్ 3D పిఎన్జీ ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో క్రిస్మస్ అని చెప్పేసి పేరు ఉంటుంది 3Dలా, అది యాడ్ చేసుకోవాలి. సింపుల్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళి అన్ని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఎటువంటి యాడ్స్ కూడా ఉండవు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రిస్మస్ నేమ్ అనేది యాడ్ చేసుకున్నాక ఇక్కడ కింద డాట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పట్టుకుని ఇట్లా కిందికి గుంజితే సో అది పెద్దగా అయితే అవుతుంది. ఇంకా మనకి ఎంత పెద్దగా కావాలితే అంత పెద్దగా అవుతుంది. సో అట్లా కరెక్ట్ సెట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. సెట్ చేసుకున్నాక సో కరెక్ట్గా ఇట్లా మిడిల్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసినాక డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. డ్రా ఆప్షన్లోకి వెళ్ళినాక లేయర్స్ ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్లోకి వెళ్ళి సో ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని మన ఫోటో ఏదైతే కట్ చేసుకొని పెట్టుకుంటామో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుందని చెప్పేసి. ఒకవేళ మీకు హెచ్డీలో ఎట్లా కట్ చేసుకోవడం పర్ఫెక్ట్గా ఎట్లా కట్ చేయాలి తెలియకపోతే నేను ఆల్రెడీ మిగతా వీడియోస్ చేశాను, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది ఇట్లా హెచ్డీలో క్లీన్గా ఎట్లా కట్ చేసుకోవాలనేది, ఫేస్ స్మూత్ ఇవన్నీ. సో ఒకసారి నా పాత వీడియోలు చూసి మీకు అర్థమైపోతుంది. సో యాడ్ చేసుకున్నాక సింపుల్ ఇట్లా లెటర్ మీద ఇట్లా టీ అనే లెటర్ మీద కూర్చున్నట్టు ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో 2 ఫింగర్స్తో కరెక్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో లేయర్ కింద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో. పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి సో సైజ్ అనేది కొంచెం పెంచుకొని హార్డ్నెస్ వచ్చేసి 0 పెట్టుకోండి ఫ్రెండ్స్. 0 పెట్టుకున్నాక మనకి ఏంటంటే ఇప్పుడు షాడో అనేది డ్రా చేద్దాం. సో హార్డ్నెస్ మొత్తం 8 అట్లా 10 దగ్గర పెట్టేసుకోండి, మొత్తం తక్కువ చేసుకోండి హార్డ్నెస్ని. సో ఇప్పుడు జూమ్ చేసి ఏదైతే మనం ఫోటో ఏదైతే మన లెగ్స్ ఉందో అక్కడ ఏం చేస్తారంటే మీరు షాడో ఇట్లా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మన నీడ పడుతున్నట్టు అయితే వస్తుంది. సో సింపుల్గా ఇట్లా నేను ఇట్లయితే చూపిస్తున్నాను, సేమ్ అట్లనే డ్రా చేసుకోండి. సో నేను తొందరగా చేసేస్తాను, ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఫోటో అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది.
సో ఈ విధంగా డ్రా చేసుకుని మళ్ళీ ఏం చేస్తారంటే ఎంటీ లేయర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని షూ దగ్గర కూడా పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. సో దానికోసం షాడో పిఎన్జీ ఉంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా సో ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకున్నాక కరెక్ట్గా ఇది కూడా లెగ్స్ దగ్గర అయితే పెట్టుకోండి, షూ దగ్గర. సో ఇట్లా నేను ఎట్లయితే పెడుతున్నాను సేమ్ అట్లా అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం తొందరగా అయితే వేసేస్తాను. సో మళ్ళీ ఇంకొకటి రైట్ సైడ్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సింపుల్గా అప్పుడు కరెక్ట్గా ఓకే అనుకున్న తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక డిస్కట్ నొక్కండి. డిస్కట్ నొక్కిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వచ్చేస్తుంది ఫోటో ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మిగతా పిఎన్జీ ఏవే ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడమే, ఫోటో అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా మేరీ అని చెప్పేసి ఒక పిఎన్జీ ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇట్లా కొద్దిగా పెద్ద చేసుకొని ఇట్లా సైడ్లో పెట్టుకోండి. సో ఏంటంటే కొద్దిగా చిన్నగా పెట్టుకొని ఇట్లా సైడ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా లుక్. సో కాలితే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది నో ప్రాబ్లం. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నాక సింపుల్గా దీన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ యాడ్ ఫోటోలో పోండి. మళ్ళీ నెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ పిఎన్జీ ఫ్రెండ్స్. సో ఇది గిఫ్ట్ పిఎన్జీ, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని కిందకి పెట్టుకొని ఇట్లా సైడ్కి పెట్టేసుకోండి. చిన్నగా పెట్టేసుకొని ఆపోజిట్ వచ్చేసి కొద్దిగా తగ్గియండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి డార్క్గా ఉంది, అది మన ఫేస్ని అయితే డామినేట్ చేయకుండా ఉంటుంది. సో అందుకే లైట్గా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో పిఎన్జీ ఏదైతే ఉందో షాడో, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దాన్ని లేయర్ కింద పెట్టుకొని సో దానికి షాడో పడుతున్నట్టు సేమ్ ఇందాక ఎట్లయితే మనకి సెట్ చేసుకున్నామో సేమ్ అట్లనే దాన్ని కూడా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీరు ఇట్లయితే సెట్ చేసుకోండి. సో వీడియో అయితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సో ఇట్లా షాడోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా మీరు నెక్స్ట్ వచ్చేసి దీని షాడో ఆపోసిటీ కూడా కొంచెం తగ్గించుకున్నాక సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలో పోయి నెక్స్ట్ ఏదైతే పిఎన్జీ ఉందో బ్లర్ గిఫ్ట్స్ పిఎన్జీ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని సింపుల్గా మీరు జస్ట్ పెద్దగా చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. సో జస్ట్ ఇట్లా పెద్దగా చేసుకోండి అంతే, స్క్రీన్కి ఇది సరిపడా. సో సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మిగతాది మనకు ఇంకొక పిఎన్జీ ఉంది, దాన్ని యాడ్ చేసుకుందాం. అదే క్యాప్ అనమాట. సో క్రిస్మస్ క్యాప్ అనమాట, స్లాంటా క్లాస్ క్యాప్. సో దాన్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ క్యాప్ యాడ్ చేసుకున్నాక సింపుల్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు కాలితే రైట్కి లెఫ్ట్కి ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా సో చూడొచ్చు మీరు ఇట్లా మీకు నచ్చినట్టు పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకొని చిన్న పెద్ద చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఫోటో అయితే కంప్లీట్గా ఎడిట్ అయితే అయిపోయింది. సో ఏంటంటే మనం లైట్ రూమ్లోకి వెళ్ళి కొంచెం కలర్ రీటచ్ చేస్తే కంప్లీట్గా ఫోటో ఎడిట్ అయిపోతుంది. దానికోసం మనం రీసైజ్లోకి వెళ్దాం. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ 2592 అని చెప్పేసి నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే సేవ్ చేసుకున్నా కూడా మనకి సేమ్ క్లారిటీతో ఉంటుంది. సో ఇప్పుడు డ్రా టూల్లోకి వెళ్ళి ఫోటో అనేది సేవ్ చేసుకొని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుందాం. సో నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా మనకి ఈ విధంగా వస్తుంది. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక మనకి ఏంటంటే ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి చాలా. సో ఏంటంటే మనకి ఇక్కడ లైట్ ఆప్షన్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇట్లా లైట్ ఆప్షన్ అని ఉంటుంది. లైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. సో కాంట్రాస్ట్ వచ్చేసి మనకి -30 పెట్టుకోండి ఫ్రెండ్స్, -30 పెట్టుకోండి. హైలైట్స్ వచ్చేసి +30 దగ్గర పెట్టుకోండి. సో ఇట్లా మీ యొక్క ఫోటోని బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డ్రెస్ కనుక డార్క్ కానీ లైట్ కానీ ఉంటే దాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ షాడోస్ కూడా 30 పెట్టుకోండి, +30 పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ సర్కిల్ వదిలేసేయండి. బ్లాక్స్ వచ్చేసి కింద, సో బ్లాక్స్ కూడా -30 దగ్గర అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ టెంపో వచ్చేసి మనకి +10 వరకు అయితే పెట్టుకోండి. సో 10 వరకు అట్లా పెట్టుకోండి, 10 or 9 అట్లా పెట్టుకున్నాక నెక్స్ట్ టింట్ వచ్చేసి మనకి 15% అయితే పెట్టుకోండి. సో 15% పెట్టుకున్నాక నెక్స్ట్ వైబ్రేషన్ కొద్దిగా పెంచుకోండి. మీ యొక్క కలర్ ఇంకా మీ యొక్క ఫోటోని బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ ఫోటోకి తగ్గట్టు అయితే చెప్తున్నాను నేను. సో సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి పైనకి వచ్చేసిన తర్వాత మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లూ ఇది ఏంటంటే ఫస్ట్ రెడ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం హ్యూని అయితే పెంచుకోండి, ఎందుకంటే డార్క్ అయితే అవుతుంది. ఆరెంజ్ వచ్చేసి సాచురేషన్ తగ్గియండి. సో లూమినెస్ని కొద్దిగా పెంచండి, ఎందుకంటే మనకి ఫేస్ అనేది కొంచెం వైట్ అవుతుంది. నాది వైట్గా ఉంది కాబట్టి నేను లైట్గా పెంచుకున్నాను. సో మీరు కొద్దిగా పెంచుకోండి. సో మిగతాది మీ బ్యాక్గ్రౌండ్ బట్టి అయితే సెట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో ఏవే కలర్స్ ఉన్నాయో అవి చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నా షర్ట్ వచ్చేసి బ్లూ కలర్ షర్ట్ కాబట్టి నేను బ్లూ కలర్ అయితే
సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కొద్దిగా పెంచుకుంటాను. సో చూడొచ్చు మీరు, హ్యూని తగ్గించాను, సాచురేషన్ కొద్దిగా పెంచి లూమినెన్స్ కొద్దిగా పెంచితే లైట్ అయింది. సో సింపుల్గా మిగతా కలర్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి వదిలేసి డన్ ఇచ్చేద్దాం. డన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్లోకి పోయినాక ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి పోయినాక ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టెక్స్చర్ లైట్ పెంచుకోండి ఫ్రెండ్స్. క్లారిటీని కూడా ఒక 10-15% అయితే పెంచుకోండి. డిఐస్ వచ్చేసి మైనస్ పెట్టుకోండి ఫ్రెండ్స్, మైనస్ ఎప్పుడు పెట్టుకోవాలి. సో 10% అట్లా పెట్టుకోండి. సో ఇంటేజ్ వచ్చేసి కొద్దిగా మైనస్ పెట్టుకుందాం, 14-15 అలా మైనస్ పెట్టుకుందాం సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. డీటెయిల్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ షార్ప్నెస్ని కొద్దిగా పెంచుకోండి. నెక్స్ట్ కలర్ నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది, దాన్ని కూడా పెంచుకోండి. డీటెయిల్స్ కూడా కొద్దిగా పెంచుకోండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫోటో బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుందనేసి. సో ఇప్పుడు మనం చూసుకుంటే చూద్దాం ఒకసారి. పిక్సార్ట్లో ఎడిట్ చేయకముందు ఫోటో అనేది ఇట్లా ఉంటుండే ఫ్రెండ్స్. సో ఇప్పుడు లైట్రూమ్లో ఎడిట్ చేసినాక ఇట్లా అయింది. సో చూడొచ్చు. సో కంప్లీట్గా సింపుల్గా మీరు షేర్ ఆప్షన్ మీద ఎక్కించి సేవ్ టు డ్రైవ్ కొడితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, రోడ్ టు 10K అని. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.